హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సామాన్యంగా ఈ ప్రపంచంలో పుట్టే పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉంటారు. వాళ్ళు అవయవాలు, అంగాలు అన్నీ సరిగానే పనిచేస్తూ ఉంటాయి. ఇది సామాన్యంగా ఉండే స్థితి. మనం ఆరోగ్యంగా, జీవంతో బలంగా ఉండాలి. ఆత్మరక్షణ అనే స్వభావం మీ స్వభావంలో అన్నిటికన్నా బలమైనది. అందులో మీ స్వభావంలోని అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైన, శాశ్వతమైన, ఉనికితో కూడిన, ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండే సత్యం దాగి ఉంటుంది. మీ ఆలోచనలు, ఊహలు, నమ్మకాలు అన్నీ మరింత శక్తివంతంగా పనిచేసేది మీలో అంతర్గతంగా ఉండే జీవన సూత్రంతో. అవి సామరస్యం కలిగి ఉన్నప్పుడే అన్నది స్పష్టమైనది. ఇది అన్ని విధాలుగాను ఎల్లప్పుడూ మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. మరింత సులభంగాను, నిశ్చయంగాను సామాన్య స్థితిని మళ్ళీ పునరుద్ధరించేందుకు, అసామాన్యమైన స్థితిని ఉద్యమంగా కలగజేయకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అనారోగ్యంతో ఉండడం అనేది సహజం కాదు. అంటే ఏ మనిషి జీవన ప్రవాహానికి విరుద్ధమైన దిశగా పోతున్నాడని, వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడని అర్థం. జీవితం తాలూకు నియమం అంటే ఎదుగుదల నియమం. ప్రకృతిని మొత్తం ఈ నియమం పనిచేయటానికి, ఎదుగుదల ద్వారా మౌనంగా నిరంతరం తెలియజేస్తూనే ఉంటుంది. ఎదుగుదల, వ్యక్తీకరణ ఉన్న చోట జీవితం ఉండాల్సిందే. జీవితం ఉన్న చోట సామరస్యం ఉండాలి. సామరస్యం ఉన్న చోట మంచి ఆరోగ్యం ఉంటుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లోని సృజనాత్మక సిద్ధాంతముతో మీ ఆలోచనలకి సామరస్యంగా ఉంటే మీరు అంతర్గతంగా సామరస్య సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నట్టే. కానీ సామరస్య సిద్ధాంతానికి అనుగుణంగా లేని ఆలోచనలు మీ మనసులో తలెత్తితే అవి మిమ్మల్ని పట్టుకుని వదలక, పీడించి, ఆందోళనకు లోని చేసి చివరికి భోగాలను తీసుకొస్తాయి. ఇంకా వాటిని వదలకుండా ఉంటే బహుశా మీరు మరణించే ప్రమాదం కూడా ఉంది. రోగాన్ని నయం చేసే క్రమంలో మీ అవయవ వ్యవస్థలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్లోని జీవశక్తిని అన్ని అవయవాలకు సమానంగా సరఫరా చేసే అంత ప్రవాహాన్ని పెంచాలి. భయం, ఆందోళన, విచారం, ఈర్ష్య, ద్వేషం మొదలైన వినాశకరమైన ఆలోచనలన్నీ మనసులోకి రానివ్వకుండా ఉండటం ద్వారా ఈ పని చేయవచ్చు. ఇవి మీ నరాలని, గ్రంథులని నాశనం చేస్తాయి. పనికిరాని పదార్థాలు అన్నిటినీ తొలగించే క్రమాన్ని నియంత్రించేది శరీరంలోని కణజాలం. మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే మీ శరీరాన్ని నిర్మిస్తుంది. అది రోజుకి 24 గంటలు ఆ పనిలోనే ఉంటుంది. వ్యతిరేకమైన ఆలోచనలతో మీరు దాన్ని జీవనదాయకమైన వ్యవస్థలో జోక్యం చేసుకుంటారు. ఏ సమస్యకైనా సమాధానం కనుక్కోమని మీ సబ్కాన్షియస్ మైండ్కి పని అప్పచెప్పండి. ఆ పని నిద్రపోయే ముందు చేయండి. అది మీకు సమాధానం చెబుతుంది. మీ ఆలోచనలని గమనించండి. మీరు నిజమని అంగీకరించిన ప్రతి ఆలోచన మీ మెదడు వెలుపల పొర నుంచి మీ సబ్కాన్షియస్ మైండ్ నిర్మాణంలోకి పంపబడుతుంది. అది మీ ప్రపంచంలో వాస్తవంగా ప్రత్యక్షమవుతుంది. కొత్త నమూనా పథకాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి అందించడం ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోవచ్చని తెలుసుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ జీవితం వైపుకే ఉంటుంది. మీరు పని చేయవలసింది మీ చైతన్యవంతమైన మనసుతో. మీ సబ్కాన్షియస్ మైండ్కి నిజమైన ఆధారాంశాలని ఆనంగా వేయండి. మీకు అలవాటైన మానసిక ధోరణినే మీ సబ్కాన్షియస్ మైండ్ పునరుత్పత్తి చేస్తుంది. ప్రతి 11 నెలలకు ఒక్కసారి మీరు మీ శరీరాన్ని కొత్తగా నిర్మించుకుంటారు. మీ ఆలోచనల్ని మార్చుకోవడం, మార్చుకున్న వాటిని అలాగే ఉంచుకోవడం ద్వారా మీ శరీరాన్ని మార్చుకోండి. ఆరోగ్యంగా ఉండడం అనేది సామాన్య స్థితి, అనారోగ్యంగా ఉండడం అసాధారణ స్థితి. ఇందులో అంతర్గతంగా ఉన్నది సామరస్య సిద్ధాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.